శివాయ గురవే నమః. సర్వసిద్ధిప్రద మహాగణాధిపతయే నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తూ నా వీడియోల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ప్లెయిన్ చీరతో మన ఆనందం మొదలు పెట్టేద్దాం. ఇది వైలెట్ కలర్ ప్లెయిన్ శారీ అండి. ఎవరికైనా కావాలంటే బ్లౌజెస్ సెట్ చేద్దాంలే అని నేను ఇంకా యాక్చువల్గా కలంకారీ కాటన్స్ ఉన్నాయి కానీ అండి అయిపోయినాయి, వాళ్ళ దగ్గర కూడా లేదు. అందుకని ఈసారి బ్లౌజులు తక్కువగా మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి. ఇంక కలర్ చాలా మంది అడిగారని చెప్పేసి మళ్ళీ ఇవే కలర్స్ అవైలబుల్ చేశాను. కొత్త కలర్స్ ఇంకా నా కంటికి అవే కనిపిస్తున్నాయి. మనం వాళ్ళు లేని వాళ్ళు కొనుక్కుంటారన్న ఉద్దేశంతో ఇవే కలర్స్తో కొన్నింటికి బ్లౌజులు ఉన్న వరకు సెట్ చేశానండి. లేని వాళ్ళకి మాత్రం ఇవ్వలేకపోతున్నాం బ్లౌజెస్ కొంతమందికి. ఇది పాతదే బ్లౌజు. అనుకోకుండా సేమ్ మనకి రెడ్ చాలామంది అడిగారని చెప్పి ఇది దొరికితే తీసుకొచ్చానండి. ఈ బ్లౌజే తీసుకోవాలని ఏమి ఉండదు. చీర ఎలా వస్తుందంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. లైన్స్ ఇప్పటివరకు ఎప్పుడు ఓపెన్ చేసి చూపించానో లేదా, లైన్స్ వస్తుందండి పళ్ళు అంతా. బ్లౌజు రన్నింగ్ కట్ చేసుకోవడమేనండి. ఇది పొరపాటు పడుతున్నారు ఇది చిరిగిపోయిందని, లేదంటే బ్లౌజ్ కట్ చేసామని పొరపాటు పడుతున్నారు కొంతమంది. ఇది రన్నింగ్ మనం కట్ చేసుకోవాలి. 6 మీటర్స్ కానీ 6.20 కానీ ఉంటుందని చెప్పారండి. సో నాకైతే ఖచ్చితంగా బ్లౌజ్ అయిపోతుంది చీరల్లోవి. ఎవరికైనా ఇలా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. నేను ఈ బ్లౌజులు కుట్టించుకోవట్లేదు, ముక్క మాత్రం కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే చీర పెద్దదైపోతే కుర్చీళ్ళు ఎక్కువ వచ్చేసి చీర బరువు వచ్చేస్తుంది, అది కొంచెం కష్టం అని చెప్పేసి నేను ఇది చాలా నచ్చింది నాకు. ఇలా కూడా ఈ పింక్ బోర్డరు, ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి. ఇలా వేసేసుకోవచ్చు, కానీ ఈ కాంట్రాస్ట్కి ఈ కలర్స్ ఇందులో యూస్ చేశారు. చిలుకపచ్చ పింక్ వచ్చింది కదా, ఇది బాగుంటుందేమో అని నేను వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. కానీ ఈ కలర్ పళ్ళుని బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేస్తాను. పళ్ళు ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ పింక్ వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. ఈ కలర్ అండి. శారీ మొత్తం పైన ఇలా వస్తుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ప్యారెట్ గ్రీన్కి మంచి పింక్ కాంబినేషన్ అండి. నేను ఇలా మడతలు పెట్టేటప్పుడు అది కొంచెం ఏమైనా నలుగుతాయేమో, కంగారు పడిపోకర్లేదు, ఐరన్ చేయించుకుంటే మామూలుగా అయిపోతాయి. ఏమైనా చిన్న ఏమైనా తేడాలు మేకింగ్లో ఉంటాయి కదా, కంగారు పడకండి అని చెప్పేసి తెలియచేస్తున్నాను. బ్లౌజ్ బోర్డర్స్లో ఎక్కడైనా కొంచెం ఏమైనా తేడాలు వచ్చినా నాకు ఇంటిమేట్ చేయండి. కటింగ్లో పోయి వాటిని కూడా నాకు అసలు ఏ పొరపాటు లేకుండా శారీస్ ఉండవు కదా, అలానే మంచివే చూసుకుని తెచ్చుకున్న ఎక్కడైనా 1-2 తేడా వస్తున్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి అని తెలియచేస్తూ, కుప్పడం చీరలు ఆరెంజ్ కలర్కి నెమలికంఠం రంగు అండి. కుప్పడం అంటే మనకి కుట్టు బోర్డర్ కంచిపట్టు అంటారు కదా, అలాగా వచ్చినట్టు అర్థం అండి. ఎలా అంటే ఈ మామూలుగా మన బోర్డర్ నేతనేసినప్పుడు ఈ కలర్స్ దారాలు ఇటు కలిసిన తర్వాత చిన్నగా కనిపించదు కానీ వస్తాయి. దీన్ని మాత్రం సెపరేట్గా అతికినట్టు, అదే సేమ్ కుట్టు బోర్డర్ అండ్ కంచిపట్టు ఎంత ఫేమస్, కుప్పడం కూడా అంత వాల్యుబుల్ అండి. ఈ చీర అంతా బుటీస్ వచ్చిందండి. మ్యాంగోస్ మోటివ్స్ అంటున్నారా వీటిని, ఏదైనా ఇదిగో చూసుకోండి మీరే. ఇలా మధ్యలో వచ్చి పళ్ళు ఏమో రిచ్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది. పైన చిన్న స్మాల్ బోర్డర్ కడ్డీ బోర్డర్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇలా ఉంది చీర. నేను ఇంతలా ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ ఫోటోలు అవి పెట్టడం కష్టం అవుతుంది కదా, అందుకని చూపిస్తున్నాము. ఇవి మాత్రం నేను 2 తెచ్చాను. ప్లెయిన్ బ్లౌజ్ అండి. పైన బోర్డరు ఇదన్నా వేసుకోవచ్చు, ఇదన్నా వేసుకోవచ్చు.
ప్లెయిన్ బ్లౌజ్ మంచి కాంబినేషన్, నాకైతే బాగా నచ్చింది. చెప్తున్నాను కదా, నేను ఒక్కొక్కటే తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఇది వెళ్ళకపోతే ఎలాగా అని ఆలోచించుకుని తీసుకుంటున్నాను. కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఈ చీర ఫోటో తీసి పెట్టండి. ఇదండి. ఇంకా ప్లెయిన్ శారీస్ చూపించేస్తున్నాను. ఇవి కూడా చాలా నచ్చుతున్నాయి నాకు. నేను ఎక్కువ కడుతున్నాను. ఆల్రెడీ 2 మీకు చూపించాను కూడాని. ఇంకొక 2 ఉన్నాయి నాకు. ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకుంటారని. సేమ్ బ్లౌజ్ మ్యాచ్ అయింది దీనికి ఫ్లవర్స్ తోటి. ఇలా నచ్చితే ఇలా తీసుకోండి, ఇలా కావాలన్నా ప్లెయిన్. ఇది రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడమేనండి. మంగళగిరి టెంపుల్ బోర్డర్స్ కింద వచ్చిన 3 స్మాల్ బోర్డర్స్ వస్తాయండి. ఇలా లైన్స్ లాగే, జస్ట్ బోర్డర్స్ అనడానికి కూడా లేదు. అవి చాలా బాగుంటున్నాయి. అందులోనే ఇంకొక కలర్ అండి ఇది. ఈ కలరు మంచి పింక్ అండి, రేడియం పింక్, నాకు ఇష్టమైన పింక్. ఇది ఆల్రెడీ నాకు ఉంది, నేను 2-3కి ఇచ్చాను కూడా. ఇది కింద బోర్డర్ అండి, 2 లైన్స్ కలిపి వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇదేమో లైన్స్, పళ్ళు లైన్స్, సిల్వర్ లైన్స్ అండి. సిల్వర్ కలర్కి గోల్డ్ కలర్కి సిల్వర్ కలర్కి ఓన్లీ 100 రూపీస్ 200 రూపీస్ వేరియేషన్ ఉంటుందండి. బ్లౌజ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా బ్లౌజెస్ మళ్ళీ దొరకటం లేదో మరి, కొంచెం కష్టమే అవుతున్నాయి. ఇవే దాచిపెట్టి జాగ్రత్తగా చూపిస్తున్నట్టున్నాను నేను. ఇదొకటండి, ఇది కాస్ట్లీ అండి, కలంకారీ ప్రింట్ బాగా నచ్చింది. నా కోసం తెచ్చుకున్నదే మీకు చూపిస్తున్నాను. మొన్న కూడా చెప్పాను కదా, మొత్తం ఇప్పటి వరకు నేను ఇలాగా ఇంత చీర అంతా డిజైన్స్ తీసుకోలేదని చెప్పాను కదా. చాలా నచ్చేసిందండి. ఈ చీర 3500 పడింది. ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోండి. చీర బ్లౌజ్ ఇలా వచ్చిందండి. పళ్ళు అంతా ఈ గ్రీన్ ఇచ్చారండి, లతల్లా ఇచ్చారు. చీరలో నెమళ్ళు, ఆకులు, కొమ్మలు, పూలు, ఇవి అవి అని లేదు, అన్నీ అల్లేశారు. చెప్తున్నాను కదా, ఈ చీర నచ్చితే మీది, నచ్చకపోతే రాదమ్మది. బాగుంది కదా, మడత పెడుతూ కూడా అసలు ఈ స్మూత్నెస్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. చాలా బాగుందండి చీర. ఎవరికైనా నచ్చినట్లయితే తీయండి, లేకపోతే నేనే కట్టుకుని మీ ముందుకు రాబోతాను. ఇదండి యాక్చువల్గా నేను ఇది ఇంతకు ముందు ఇంకొక చీర కూడా చూపించాను, చిన్న లైట్ వేరియేషన్. ఇవి బాగా వెళ్ళినాయి మన దగ్గర, అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఇదండి కాఫీ కలర్కి బాందిని ప్రింట్, గోల్డ్ లైన్స్, గోల్డ్ బోర్డర్స్, చుట్టూ మొత్తం అదే కలర్ వచ్చేసిందండి. ఇది ప్యారెట్ గ్రీన్. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, ఇవి చాలా బాగుంటున్నాయి. ఇదండి, నచ్చితే నాకు ఫోటో తీసి పెట్టండి, మీకు పంపిస్తాను. ఇది కూడా నేను ఇంకా కట్టలేదు, ఎందుకనో చూద్దాం. ఇది కూడా బాగా నచ్చింది కాంబినేషన్. ఒకటి ఇచ్చినట్టున్నాను ఇందులో కూడా, మళ్ళీ ఇది వస్తే ఇంకా విడిచిపెట్టకుండా తెచ్చేస్తున్నానండి. కొన్ని కాంబినేషన్స్ సెకండ్ టైం కావాలంటే దొరకట్లేదు. ఒక్కొక్క చీరనే 4-5 విచిత్రంగా ఇన్ని చీరలు ఉంటుంటే అన్నీ అడగరండి. ఒకే చీర 4-5 అడుగుతారు, ఒక్కొక్కసారి 10 మంది కూడా అడుగుతారు. షిబోరి ప్రింట్స్ అండి, కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు, అందుకనే మళ్ళీ తీసుకొచ్చాను. ఒకటి ఇక్కడ మా వాళ్ళు తీసుకున్నారు, ఇది లక్స్ గ్రీన్ కండి, మంచి డార్క్ గ్రీన్, కాఫీ కలర్, ఎల్లో, వైట్ మిక్సింగ్లో షిబోరి ప్రింట్స్ చేశారు. చాలా బాగుంది కాంబినేషన్. బ్లౌజు, పళ్ళు రన్నింగ్ సేమ్ ఇలా వచ్చేస్తాయి. చీర అంతా ఆ కలర్. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇవి బోర్డర్ వచ్చిన షిబోరి ప్రింట్స్ అండి, చుట్టూ ప్లెయిన్ వచ్చింది, వీటిలో మధ్యలో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అంతా పళ్ళు ఏమో ఇలా లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. చీర మొత్తం ఈ 3 కలర్స్, బ్లూ, గ్రీన్, వైట్,
మెహందీ గ్రీన్ తోటి ప్రింట్స్ ఇచ్చారు. ఇంకా అసలు నేను కూడా ఒకటి కుట్టించుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇది నేను అన్నింట్లో ఒక్కొక్కటి తీసుకుంటానండి. ఉమ్, మీరు మిగిల్చినవి తీసుకుందాంలే. ఇవన్నీ అన్ని నా సెలెక్షనే కాబట్టి నాకు ప్రాబ్లం రాదు. ఇది బాలేదేమో అని అనుకోవడానికి ఉండదు. నేను ఎంతో నచ్చితే ఇది నేను కట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించి తెస్తానండి. ఇంతకో బాగుంది కదా. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. అందులోనే ఇది ఇంకొక కలర్ అండి. ఇది కూడా ఒకసారి ఇచ్చాను నేను. మళ్ళీ సేమ్ కలర్ దొరికింది. అసలు మడతలు ఇలా నేనే తీస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. హాయిగా అనిపిస్తుంది, మనసుకు ఆనందంగా అనిపిస్తుంది ఇలా ఓపెన్ చేస్తుంటే. చీర కాఫీ కలర్ అండి. ఇదే బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ అండి. పైన కింద సిల్వర్ కలర్ బార్డర్స్. శారీ మొత్తం ఈ కాంబినేషన్లో షిబోరి ప్రింట్స్ అండి. చుట్టూ కాఫీ కలర్ వచ్చింది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇందులో మళ్ళీ కొన్ని ప్లెయిన్స్ ఉన్నాయి. ఇది ఫోటో తీసి పెడతారని ఇంత జాగ్రత్తగా తీస్తాను. ఇదొక చీర అండి. ఇది ఆరెంజ్. ఇది కూడా ఒక చీర ఇచ్చాను. ఆరెంజ్కి చుట్టూ ఇది కూడా కొత్తది. ఈవేళ నేనే ఓపెన్ చేస్తున్నాను. ఇది తెలిసిపోతుంది కదా మడతలు. శారీ చూడగానే తెలిసిపోతున్నాయండి. కొత్త మడతలు అలా వచ్చినాయండి. ఒక్కొక్కసారి స్టాక్ అలా రాగానే మనకు వస్తుంది. మంచి సింధూరం కలరు. ఆల్రెడీ ఒకటి ఇచ్చాను. ఇది రెండోది తెచ్చేసాను మళ్ళీ. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. నేను జనరల్గా వచ్చింది ఎందుకు కొత్త వేద్దాం కొత్త కలర్స్ అని చూసినా అక్కడ కూడా కొన్ని కలర్స్ సేమ్ రిపీట్ అయిపోతున్నాయి. కానీ కొంతమంది ఎక్కువ అడుగుతున్నారు కదా, ఎక్కువ మంది ఒకటే అడుగుతున్నారు కదా అని మళ్ళీ తెస్తున్నానండి. అదొక కలర్. ఇంకా మంగళగిరి పట్టులో అండి స్కాలప్ బోర్డర్స్తో ఒక 4-5 శారీస్ ఆల్రెడీ నేను ఇచ్చాను. ఇవి మళ్ళీ వాళ్ళ దగ్గర స్టాక్ వస్తే తీసుకొచ్చాను. చాలా బాగుంటున్నాయండి ఇవి. ఇది పళ్ళు అండి. శారీ మొత్తం లక్స్ గ్రీన్, సీ గ్రీన్ అనొచ్చేమో, లేదంటే పిస్తా కలర్ అండి. పిస్తా కలర్ చుట్టూ రోజెస్ తోటి స్కాలప్ బోర్డర్స్ ఇలాగా చేశారు. కట్టన్స్లో చేయలేదు కానీ ఇది పళ్ళు అంతా ఇలా చేశారండి వర్క్. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి. పింక్ ఇచ్చేసారు మనకి. చాలా బాగుంటుంది అన్నమాట ఇది కాంబినేషన్. కానీ ఇది సారీ ఇది 3600 3700 అలా పడుతున్నాయండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది పళ్ళు క్లియర్గా చూపించాను. పైన కింద సేమ్ బోర్డర్స్. పింక్ బ్లౌజ్. సో పింక్ బ్లౌజ్ ఓన్లీ స్కాలప్ బోర్డర్స్తో వచ్చిన తప్పితే దానిలో మనకి ప్రింట్లు ఏమి లేవండి. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇందులోనే ఇంకొక ఇది అదే చెప్పాను కదా, ఏ కలర్స్ తీసుకోవాలో తెలియలేదు. నేను ఆల్రెడీ ఒకటి కట్టుకున్నానండి మంగళగిరి పట్టులోనే. ఇవి అసలు ఒక రేంజ్లో ఉన్నాయండి ఇవన్నీ. ఇది పింక్ అండి. పింక్ మీద ఫ్లోరల్ డిజైన్ బొక్కేస్లా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ బంచెస్ లాగా ఫ్లవర్స్ లీవ్స్ కలిపి. శారీ మొత్తం పాల పిట్టలు అంటారు కదా, అలాగా ఫ్లవర్స్ని లీవ్స్ని డిజైన్ చేశారు. బేబీ పింక్కి బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఈ బోర్డర్లో వచ్చిన మంచి సల్ఫర్ లైట్ కలర్ వస్తుంది. ఇది స్కై బ్లూ కాదు, స్కై బ్లూ కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి. స్కై బ్లూలో పాలపిట్ట కలర్ అంటారు కదా, బోర్డర్లో కూడా అదే కలరు. సో చాలా అందంగా ఉంది చీర. కానీ ఒకటి మోడల్ కండి ఒక్కటే చాలు. ఎక్కువ కట్టుకుంటే మనకి అయ్యో కొత్త మోడల్స్ చూసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. కాబట్టి ఇది నాది కాదు ఇంటికి చెప్పొచ్చు. ఇది బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇవి రెండే వచ్చినాయండి. ఇది ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు అండి. మనం జనరల్గా కాటన్ బై పట్టు ఎక్కడైనా అవే ఉంటాయి. మంగళగిరి పట్టు అనే చెప్తారు అవి. ఇది మాత్రం ప్యూర్ పట్టు నేతలు వేస్తారు. బాగా కాస్ట్ పడతాయని చెప్పాను కదా, 7000 అలా ఉంటున్నాయండి వీటి కాస్ట్. నాకు బాగా నచ్చింది. అమ్మవారికి కూడా కట్టచ్చు ఒకవేళ వెళ్ళకపోయినా పర్లేదని నేను ఒక్కటే తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. కట్లైన్ కలర్ కదా అని ప్యారెట్ గ్రీన్ లైన్స్ వచ్చిందండి. పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా దగ్గరగా చూడండి.
ఇక్కత్ డిజైన్లో ఇచ్చారు, పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చారు. కంచి బోర్డర్స్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్లో ఇచ్చారు. ఇది ఇలా వస్తే రుద్రాక్ష బోర్డర్ అని కూడా అంటున్నారు. ఏదైనా కూడా ఇది చాలా అందంగా ఉంది. చీర మొత్తం అయితే పింక్ అండి, పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు. చీరంతా ఇక్కత్ డిజైన్లో వచ్చిన ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది నచ్చితే మీది, లేకపోతే సిరిహాసినిది. ఇంకా సిరిహాసినికి చీరలు కడుతున్నాం కదా, చాలా మంది అమ్మ కట్టి ఇవ్వండి అంటున్నారు కదా. అలా కట్టేటప్పుడు అండి మీరు ఇలా పట్టు చీరలు కొనిస్తే అమ్మ ఇంకా అందంగా కనిపిస్తారు సిల్క్ చీరల కంటే. మీరు ఇప్పటి వరకు సిల్క్ చీరలు కట్టించిన వాళ్ళంతా పట్టు చీరలు కట్టించి మళ్ళీ మీరు కట్టుకోవాలని ఆ అమ్మని కోరుకుంటూ, అమ్మకు మాత్రం అందరూ పట్టు చీరలే కొనండి. ఇంకొకటి అండి, అమ్మకి అది కొను, అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. మీరు అమ్మకి ఏమి ఇవ్వాలని ఆలోచించారా ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించుకోండి. నాకు ఇది కావాలో అది కావాలో, ఎంతసేపు నాకు కావాలి నాకు కావాలనుకుంటున్నారు తప్పితే అమ్మ నేను అమ్మకి ఏమన్నా కొనివ్వనా అని ఎవరైనా అడిగారా నన్ను? ఇప్పుడే అడుగుతున్నాను నేను. మీరేరా అమ్మ ముందు మీరు ఏదైనా అమ్మని అడగాలనుకునే ముందు ఏమైనా అమ్మకు పట్టుకెళ్ళి ఇవ్వాలన్న గుండెల్లోంచి రావాలి మీరు. నేను అడిగాను కదా అని ఏదో లంచం ఇచ్చినట్టు కాదు, ప్రేమగా ఇవ్వాలని చూడండి. అమ్మ అండి, అమ్మకి ఏమన్నా ఇంత ఒక 10 రూపాయలు పెట్టి మీరు పళ్ళలో కొబ్బరికాయ పట్టుకెళ్తే ఆడు 1000 రూపాయలు మనకి కల్పిస్తారు. ఏమి ఇవ్వకుండానే అమ్మకి అది కావాలి నిజంగానే కల్పించరు. అయినా కూడా మన అమ్మ కోసం, మన ఆత్మ తృప్తి, మన ఆత్మ కోసం, మన ఆత్మకి ప్రతి రూపాయి మీరు ఖర్చు పెట్టిన మీ కష్టార్జితం ఉపయోగపడుతుందని ఆలోచించుకుని కొనండి. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్లో ప్రేమగా అమ్మ దగ్గరికి ఏం పట్టుకెళ్ళి ఇచ్చేద్దామా, అమ్మకి ఏమి ఇచ్చేద్దామా అనుకుని ఆలోచించిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికంటే అమ్మ చూస్తున్నారనే విషయం నాకు అర్థమైందండి. అందుకే ఊరికి అది కావాలి. ఇప్పుడు నాకు ఎవరైనా చీరలు పంపించారనుకో, కట్టేసి మీకు ఇచ్చాను అంటున్నా, ఇవ్వనండి ఎవరికి. నేనే ఉంచేసి నేనే అమ్మేసుకుని డబ్బులు చేసుకుని మళ్ళీ అమ్మకు పూలు కొంటాను. అప్పుడు వారికి అమ్మ ఇంకొక రూపంలో కలుగ చేయాలని నేను నా శ్రీహాసిని అమ్మని ప్రార్థిస్తూ, ఎందుకో సడన్ గా మధ్యలో బ్రేక్, అమ్మ గుర్తొచ్చారు. సో చెప్పాను, ఎప్పటి నుంచో పనిగట్టి కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నానండి వీడియోస్ చేసినప్పుడు. ఇది పోచంపల్లి డిజైన్లో అండి. చాలా బాగుందండి, స్మూత్ గాని. మంగళగిరి పట్టు అండి, ఇది కూడా మంగళగిరి పట్టులో. ఇవి నేను ఇప్పటి వరకు తీసుకోలేదని చెప్పి తీసుకున్నాను, చాలా నచ్చినాయి నాకు. ఇది ఇక్కత్ డిజైన్ అండి. మరి దీనికి ఇంకేమైనా పేర్లు ఉంటే మీరు కమెంట్స్లో తెలియచేయండి. ఇది పళ్ళు అండి, ఈ 2 కలర్స్ యూస్ చేశారు. బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. ఈ వైలెట్ కలర్ అండి, ఇది బ్రింజాల్ కలరు, ఇది వైన్ కలరు, అది గ్రేప్ కలర్ అండి. గ్రేప్స్ పక్క గ్రేప్స్ కలర్ అండి. సో ఈ చీర నాకు బాగా నచ్చేసినాయి, ఈ 2 చీరలు. ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ చెప్తున్నాను కదా, నేను ఒక్కటి చూసుకుని మీకు ఎవరికైనా నచ్చి ఒక్కరిద్దరన్నా అడిగారు అని అనుకుంటేనే వేరే వాటికి వెళ్దామని. ఇంకొకటి నేనంటే కొంతమంది 10-15 చీరలు పెట్టేస్తున్నారండి. ఎందుకు పడతారో తెలియటం లేదు నాకు. ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పకండి అమ్మా అని చెప్తున్నాను పిల్లలకు కూడా. లేదంటే 10-15 చీరలు ఫోటోలు అడుగుతారు, పంపించిన తర్వాత ఒక్క చీర కూడా కొనుక్కోరు. వీళ్ళకి ఎంత టైం అలసిపోతారు కదా, స్ట్రైన్ అయిపోతున్నాయి ఐస్ ఏమో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా. మేము ఇక్కత్ డిజైన్లో అండి, లావెండర్ కలర్లో లక్స్ గ్రీన్ తోటి, సీ గ్రీన్ అని కూడా అనొచ్చు అని చెప్పారు కదా, కాంబినేషన్లో అసలు ఒక రేంజ్లో కనిపించింది నాకు. కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు లైన్స్ వచ్చింది, బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇలా వచ్చిందండి. పైన కింద సిల్వర్ బోర్డర్స్, ఈ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్. ఖచ్చితంగా మంగళగిరి చీరలు ప్రతి చీరకి ఆల్మోస్ట్ బ్లౌజులు ఉంటున్నాయంటండి. నేను ఇచ్చే అన్ని చీరలకి ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. మీరు సరిగ్గా చెప్పట్లేదమ్మా అని చెప్తున్నారు. బ్లౌజులు లేవంటున్నారు, బ్లౌజులు వచ్చేస్తాయమ్మా అని చెప్తున్నారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్, కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజు బోర్డర్స్ కలరే, బోర్డర్స్ కలర్ సెపరేట్ కలర్ వచ్చింది మనకి. ఈ చీర పోచంపల్లి డిజైన్లో ఇది ఇంకో అనదర్ కలర్ అండి. ఇంకా ప్లెయిన్ కలర్స్ ఇలా చూపించేస్తానండి. ఈ కలర్స్ అడిగారని తెచ్చాను. సిమెంట్ కలర్ అండి, ఇది సిమెంట్లో కూడా కొంచెం డార్క్ వచ్చింది. మెయిన్ ఇందులో షైనింగ్ వస్తుంది కదా, అందువల్ల ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. సిమెంట్ కలర్ అనడానికి కూడా రావట్లేదు. ఇది గోధుమ కలర్ అండి, వీట్ కలర్ కూడా చాలా బాగుంది. బిస్కెట్ కలర్ అన్నా పర్వాలేదు. ఈ కలర్ కూడా ఇప్పటి నుంచి బ్లౌజులు లేకుండా చూపించబోతున్నా, రాదమ్మా ఇది కొత్త క్యాప్షన్. ఇంక ఇవన్నీ డ్రెస్సెస్ అనుకుంటా. వీటికి వచ్చేద్దామండి. ఈ చీరలు ఎక్కువ మంది అడుగుతున్నారని తెచ్చాను, చాలా బాగుంటున్నాయి. నేను కూడా కట్టుకుంటాను ఈసారి నుంచి. బోర్డర్స్ మారినాయండి,
అసలు ఏదైనా పర్వాలేదు, మంగళగిరి చీరలు ఒంటి మీద తేలికగా స్మూత్గా ఉంటున్నాయి. ఇది కాఫీ కలర్ అండి. సింగిల్గా బ్లౌజ్ లేకపోతుంటే మనకి చీర కలరు కనిపించట్లేదేమో అనిపించింది. నాకు మంగళగిరి వాళ్ళండి ఫస్ట్లో ఇలాగే చూపించారండి. ఇక సారీ, కాటన్ కలంకరీ ప్రింట్ బ్లౌజులు పట్టు వాటికి మ్యాచ్ చేశారండి. ఇది మనకు 150 రూపీస్తో బ్లౌజ్ అయిపోతుంది. నేను చూపించే డిజిటల్ ప్రింట్స్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి. ఇలా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇలా కూడా కొనుక్కోవచ్చు. చీర ఖరీదుకి అంటే బ్లౌజ్ ఖరీదు ఎక్కువైపోతుంది అని అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చండి. ఇది బోర్డర్స్ సిల్వర్. ఫస్ట్లో ఇవి బ్లౌజెస్ మనకి తక్కువే పడ్డాయి, కానీ ఇప్పుడు కాస్ట్ మారింది. 150 రూపీస్ అండి. బయట ఇవి 250 రూపీస్కి అమ్ముతున్నారు. మీరు ఏం కంగారు పెడక్కర్లేదు. అయినా నేను రేట్ పెంచినా కూడా మీకు మన దగ్గర తక్కువ కిందే లెక్కండి. ఇంకా ఇదొక పింక్ అండి. ఇది మధ్యలో అండి మంచి రోజ్ పింక్, మీరాదం ఇంకా కట్టన్ కలర్. కొన్ని ఉండిపోయినాయి, కానీ కడతాను నెమ్మదిగా ఒక్కొక్క వీడియోకి కట్టుకుంటూ మేము వస్తాం. మధ్యలో అన్ని చెక్స్ అండి, సిల్వర్ కలర్ చెక్స్, పైన సిల్వర్ కలర్ బోర్డర్స్, మధ్యలో ప్లెయిన్ కలర్ ఇస్తున్నారు. దీనికి బ్లౌజు సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రన్నింగ్ కుట్టించేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇది కూడా బాగానే ఉంది. ఎవరికైనా నచ్చినట్లయితే, ఎందుకంటే నేను ఇవే ఎందుకు పెడుతున్నానంటే ఒక్కొక్కరు బ్లౌజులు తీసుకోవట్లేదు. సో మీకు ఎవరికైనా ఈ కలర్ నచ్చినట్లయితే, నాకు ఇంక ఈ కలర్లో ఈ సిల్వర్ కలర్ వీటికే అందం వచ్చేస్తుంది మనం కట్టుకునేసరికి. సో బ్లౌజులు కూడా వేరే పెట్టుకోకర్లేదు. ఇవి కుప్పడం శారీ టైప్లోనే వచ్చినాయండి, కానీ కాదు, మంగళగిరి గోల్డ్ జరీతో అండి. ఇప్పటి వరకు ఇవ్వలేదండి ఈ చీరలు. చీర అంతా ముందు చీర చూపించాను, పళ్ళు చూపిస్తున్నాను. పళ్ళు నెమలికంఠం కలర్ లైన్స్తో వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇదే కలర్ వస్తుంది. ఈ తక్కువ వచ్చినాయండి ఇవి. వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ బోర్డర్స్ కూడా ఈ కలర్ వచ్చేస్తుంది. ఇది మాత్రమే పళ్ళు, ఇది ఈ కలర్ వచ్చి కంచి బోర్డర్స్ లో వచ్చండి. శారీ మొత్తం లైన్స్ అండి. కాఫీ కలర్ కి కాంబినేషన్ చూసారా, ఒక రేంజ్ లో కనిపించింది నా కంటికి. కంచి బోర్డర్స్ తో చీర మొత్తం ఇలా లైన్స్ వచ్చేసింది. చూడండి, ఇది కట్టుకుంటే ఒక మంచి లుక్ వచ్చేస్తుందండి. కంచిపట్టు చీరలాగా కనిపించేస్తాయి అన్నమాట. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఈ కాంబినేషన్స్లో మళ్ళీ చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే, నిజానికి చీరలు వీడియోలు తీయాలా వద్దా అని ఆలోచించినప్పుడు కూడా ఈరోజు ఓపిక లేదా అనిపిస్తుంది. కానీ ఈ కలర్స్ అన్నీ చూసేసరికి ఆనందం వచ్చేసి చక్కగా కలగలా మాట్లాడేస్తున్నాయి. నేను ఇంత మాట్లాడేదాన్ని కాదండి, చీరల దగ్గర మీతోనే మాట్లాడుతున్నాను. ఇది ఒక చీర అండి, అందులోనే వేరే కలరు పింక్కి అదే కాంబినేషన్, మళ్ళీ అదే పికాక్ గ్రీనా లేదంటే లక్స్ గ్రీన్ అనొచ్చు, సీ గ్రీన్ అనొచ్చు. ఈ కలర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, అదే కలర్. దీనికి లైన్స్ వచ్చినాయండి. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, కంచి బోర్డర్స్ వచ్చినాయి, పింక్ గోల్డ్ జరీ లైన్స్ వచ్చిందండి. చీరంతా చూడండి, అసలు బోర్డర్ సూపర్. అసలు ఈ చీర నాకు సరే బాగా నచ్చింది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది నచ్చితే మీది, లేకపోతే రాధమ్మది, లేకపోతే అమ్ములది. ముందు అమ్ములకే ఛాన్స్ అండి. అమ్ముగడికి కూడా అన్ని పింక్ రెడ్ అయిపోతున్నాయి. కలర్స్ మార్చాలండి నేను కూడా. ఇదండి స్కై కలర్కి ఇవన్నీ 1 మీటర్ బ్లౌజెసేనండి, చాలా పెద్ద బ్లౌజెస్. కలంకరీ నేను 150 అంటే మా పిల్లలు 120కే ఇద్దామంటున్నారండి. నాకు పడిన రేట్ 120, 150 వేసి. అవునండి, షిప్పింగ్లు మర్చిపోతున్నారు చాలా మంది, నేను అడగడం మర్చిపోతున్నాను. షిప్పింగ్లు మస్ట్గా వేయండి. నేను అడగపోయినా కూడా 100 రూపాయలు షిప్పింగ్ వేసేయండి. ఒకవేళ మీరు తేలిక అనుకోండి 50 రూపాయలు అనుకోండి, నేను ఖర్చు పెట్టిన దేవుడికి అనుకోండి. లేదంటే ఎక్కువ అనుకోండి, నేను వేస్తాను, పర్వాలేదు. ఓకేనా? షిప్పింగ్ మర్చిపోద్దు ప్లీజ్. అందరూ నేను అడగపోయినా కూడా రేట్లు మెన్షన్ చేస్తున్నాం, కానీ షిప్పింగ్ 100 రూపీస్ అని కూడా మెన్షన్ చేయాలని మాత్రం అర్థమైంది. మాకు పని ఎక్కువైపోతుంది కదా, దయచేసి అర్థం చేసుకుని షిప్పింగ్. మధ్యలో ఈ కబుర్లు ఎక్కువ చెప్పేస్తుంది రాదమ్మ అంటారేమో. ఇదిగోండి, ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ప్లెయిన్ కలర్స్ అండి, అసలు ఒక సూపర్. అసలు ఈ కలర్ పీచ్ కలర్ అండి. పీచ్ కలర్కి మనం ఏమైనా మ్యాచ్ చేయగలమా?
మ్యాచ్ చేస్తేనే బాగుంటున్నాయి అసలు. వీటికి అందం తెలియాలంటే ఈ కలర్స్. ఇది చాలా బాగుందండి. చూసారా, మేము అమలాపురం వాళ్ళు అండి, మేము అలాగే మాట్లాడతామండి. ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది, చాలా బాగుంది. మాది అమలాపురం అండి. తెలంగాణలో మాకు ఎక్కువ అభిమానులు ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇది చిన్న బోర్డర్స్తో మంచి పిస్తా గ్రీన్ అండి. ఇది నేను ప్యారెట్ గ్రీన్ అంటాను కానీ పిల్లలు బలవంతంగా నా చేత పిస్తా గ్రీన్ అని అనిపిస్తున్నారు. దీనికి బ్లౌజ్ ఇలాగా వేసుకోవచ్చు, ఇందులో కలర్స్ లేదంటే రన్నింగ్ వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ వేసుకున్నా కూడా మంచి లైట్ కలర్ కదా, బాగుంటుంది. కావాలనుకుంటే అసలు ఈ కలర్కి ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ అయితే ఈ కలర్కి ఈ కలర్ పెడితే చాలా బాగుంది అనిపించింది, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది చూసారా, ఇది ఒక చీర అండి. ఈ చీరకి బ్లౌజ్ అండి. ఇంకో కలర్ చూపిస్తాను. ఒక్క బ్లౌజ్ కుట్టించుకుని మీరు ఆదమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను. ఇదొక కలర్ అండి, ఆ కలర్ వేరు ఈ కలర్ వేరు కదా. దీనికి చూడండి ఇదే వేస్తాను, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు అండి ఇదొక కలర్ అండి, ఈ కలర్లో ఈ చీర కట్టాను అనుకోండి, అన్నింటికి బ్లౌజులు కుట్టించినాను నేను. ఒకసారి ఒక బ్లౌజ్, ఒకసారి ఇంకో బ్లౌజ్ వేస్తాను మళ్ళీ అదే చీరకి. ఇదిగో ఇదండి, దీనికి ఇదిగో చూసారా, ఏది ఇన్ని చీరలకి ఇది మ్యాచ్ చేస్తాను. ఇప్పుడు ఇది చూసారా, ఇది రుద్రాక్ష బోర్డర్ అండి. రుద్రాక్ష బోర్డర్ రేడియం పింక్. పెద్ద బోర్డర్స్ కూడా వెళ్ళాలి, మీరు కొనుక్కోవాలి, నేను కొనుక్కి రావాలి. ఇదిగో దీనికి కూడా ఇది బాగుంది. నెక్స్ట్ ఒక్కవేళ ఈ బ్లౌజ్ కుట్టిస్తే ఇన్ని చీరలకి ఇలా మ్యాచింగ్ చేశాను. దీనికి కాదు ఇలాగ అనుకున్నా కూడా చూసారా, ఈ బ్లూ కూడా నాకు బాగా నచ్చి కొనుక్కొచ్చాను. నేనైతే బ్లాక్ ఒకటే కుట్టించుకున్నానండి, బ్లాక్ అయితే ఎక్కువ వాటికి మ్యాచ్ చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ వరుస చూస్తుంటే దేనికైనా మ్యాచ్ అయితే అని అనిపించింది నాకు. సరదాగా మ్యాచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చీర తీస్తాను. ఈ కలర్ కావాలంటే ఇలా ఫోటో పెట్టండి, చీర కావాలన్నా బ్లౌజ్ కావాలన్నా. ఎక్కువ మంది బ్లౌజులు ప్రిఫర్ చేయట్లేదు, ఇందులోవే కుట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఇదొక చీర, ఈ కలర్ నచ్చితే ఫోటో పెట్టండి. ఇదొక చీర, ఈ చీరకి ఈ బ్లౌజ్ అయినా బాగానే ఉందండి, ఎందుకంటే అందులో పింక్ వచ్చింది, ఇందులో పింక్ వచ్చింది. ఇది పింక్ వల్ల ఈ డార్క్ అయినా కూడా అందంగానే కనిపిస్తుంది ఆ బ్లూకి. ఈ కలర్ చీర ఎవరికైనా కావాలన్నా కూడా నాకు ఫోటో తీసి పెట్టండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండి, ఇందాక అది పిస్తా గ్రీన్. ఇది ఎన్ని గ్రీన్లో ఎన్ని షేడ్స్ అసలు, బాటిల్ గ్రీన్, లీఫ్ గ్రీన్, పిస్తా గ్రీన్, ఎన్ని గ్రీన్లు. ఇది ప్యారెట్ గ్రీన్. ఈ ప్యారెట్ గ్రీన్ కూడా ఒకవేళ అది కాదనుకున్నా కూడా ఇది కూడా బాగానే ఉందండి, ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఏదైనా. సో ఇదొక కలర్ అండి. కానీ ఒకరికి చెప్తున్నానండి, ఇప్పుడు కొంతమందికి ఈ కలర్ నేను నా కాంప్లెక్షన్కి నాకు ఈ కలర్ సూట్ అవుతుందో అనుకోవద్దండి. అన్ని మ్యాచ్ చేసుకుని అన్ని కలర్స్ వాడేద్దామండి. అప్పుడు మనకి ఈ కలర్ వాడలేదు, అయ్యో ఈ కలర్ బాగుంది, నాకు ఈ కలర్ ఇష్టమే. కొన్ని కలర్స్ మనకి సూట్ అవ్వవు, నిజంగా మనం బాగుంటుంది అనుకున్నవి కూడా ఒక్కొక్కసారి సూట్ అవ్వవు. ఇది ఇలా అన్నాను కదా, ఇలా కూడా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి. ఒకేసారి 5 చీరలు చూపించాను ఆ బ్లౌజ్ పేరు చెప్పి. చూసారా మీరు ఆదంకి ఎన్ని తెలివితేటలో. ఇదొకటండి, ఈ కలర్ అయితే బాగా నాకు ఇష్టం, కానీ నాకు అస్సలు సూట్ అవ్వని కలర్ ఇది. అయినా కూడా కట్టేస్తాను. ఇప్పుడు నిజం చెప్పేసా, నాకు అస్సలు బాగోదండి. ప్యూర్ సిల్క్లో ఫస్ట్ మా అమ్మ, ప్యూర్ సిల్క్ కాదు సారీ పేపర్ సిల్క్ అని మా టైంలో వచ్చేవి. నా పెళ్లి చూపులకి ఈ కలర్ చీరే నల్లగా ఉన్న పిల్లి ఇలాంటి చీర కట్టుకున్నాను. మా అమ్మ గోల్ చేసింది, ఆయనకి అస్సలు నచ్చదంటే నచ్చకూడదని ఈ కలర్ కట్టుకున్నాను అమ్మ అని చెప్పాను. సూపర్ కదా, అప్పటికి ఎంఏ చేసానండి నేను. సో ఈ కలర్ చీరలో నేను కనిపిస్తే మా ఆయనకి నేను నచ్చేసానండి, అందుకని నా వెనకాల తిరిగి పెళ్లి చేసేసుకున్నారు. నిజం చెప్పేసాను. ఇప్పుడు డాక్టర్ గారికి వినిపిస్తే నా గురించి అందరికీ చెప్పారా నువ్వు అలాగా అంటారు. చెప్పేస్తాను, పర్లేదు. ఇది మంచి లీఫ్ గ్రీన్ అండి, ఇప్పుడే చెప్పాను కదా. ఇదొక గ్రీన్ అండి, మధ్యలో కథలు చెప్పేస్తుంటే మీరు అదమ్మా ఈ కలర్ బాగాలేదండి. ఈ లీఫ్ గ్రీన్కి పింక్ బాగుంటుంది, ఈ కలర్ బాగుంటుంది. ఇది బాగుంది కదా.
పీచ్కి ఈ గ్రీన్ చూసారా, ఇందులో ఈ గ్రీన్ వచ్చేసరికి మంచి అందం వచ్చేసింది. ఈ చీరలు అసలు చాలా బాగున్నాయండి. సరదాగా కట్టుకొనేసి దాచుకుని నవరాత్రిలో కూడా కట్టుకోవచ్చు మీరు. నవరాత్రిలో పట్టు చీరలే కట్టుకోవాలని ఏం పెట్టుకోకర్లేదు. ఇవి కూడా పట్టు చీరలే, మంగళగిరి పట్టుతోనే నేస్తున్నారండి. సో వాళ్ళు నాకు పట్టని చెప్తున్నారు కాబట్టి నేను మీకు పట్టని చెప్తున్నాను. మళ్ళీ నాకు రాసి ఇవ్వంటే నేను రాసి ఇవ్వలేను, ఎష్యూరెన్స్ అని తెలియదు. కానీ నాకు అదొక చీర. ఇంకా ఇవన్నీ చూడు, ఇంకా డ్రెస్సులు, ఇవన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇది నెమలి కంటెన్ రంగు అండి. ఇది ఆల్రెడీ ఒకటి వెళ్ళింది కదా, మళ్ళీ చెక్స్ అండి, చాలా బాగుంటున్నాయి ఇవి. ఈ చెక్స్కి బ్లౌజ్ ఏం మ్యాచ్ అవుతుందా అని చూస్తున్నా. ఇది మొత్తం చీర ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుందండి. ఇంకా అసలు చూడడానికి ఏం లేదు. నెమలి కంఠం కలర్, సిల్వర్ కలర్ చెక్స్, పైన కింద స్మాల్ బోర్డర్స్, సిల్వర్ కలర్ ఈక్వల్ బోర్డర్స్ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కావాలి అంటే బ్లౌజెస్ సెట్ చేయటం అవుతుందేమో, ట్రై చేస్తాను. కానీ ఎష్యూరెన్స్ ఇవ్వను. ఇది బాగానే ఉంది యాక్చువల్గా పెడితే. ఎందుకంటే ఇందులో కూడా ఈ బ్లూ వచ్చింది కదా, చిన్న ఫ్లవర్ కలిస్తే చాలండి మనకు అందం వచ్చేస్తుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంక ఈ బ్లౌజులు అన్నీ పక్కన పెట్టేసి శారీస్లోకి వెళ్ళిపోదాం. సారీ డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదాం. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి ఈసారి. ఇది కాఫీ కలర్ అండి. కాఫీ కలరు ఈ టాప్కి షిబోరి ప్రింట్స్ ఇలా మ్యాచ్ చేసి ఇచ్చారండి. ఇదైతే చాలా నచ్చేసినాయి నాకు. అందుకనే డ్రెస్సులు చూపించడం కష్టం కదా, నేను కొన్నా అనుకున్నాను. కానీ అలా చూస్తా ఉంటే నా కూతురు కొనడం కోసం వెతుకుతున్నాను, అలా నచ్చినవన్నీ కొనుక్కొస్తున్నానండి. ఇదండి. నాకు అసలు యాక్చువల్గా చాలా వర్క్ ఉంది, కొంచెం తగ్గించుకోవాలి వీడియోస్ అనుకుంటూనే వీడియోస్ చేసుకుంటా గడిపేస్తున్నాను. నాకు పిల్లలు హెల్ప్ చేస్తున్నారు కదా అందుకని. ఇది కాఫీ కలరు, స్లైట్ వేరియేషన్ అండి దీనికి ఇందులో ఉన్న కలర్కి. కానీ నేను అంత పక్కాగా చూడను కాబట్టి నేను ఇలా వేసుకునే వాళ్ళకి నచ్చుతుందని ఉద్దేశంతో ఇది చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే ఈ చున్నీ హైలైట్ అవుతుంది. అది చున్నీస్ లేకుండా కూడా తీసుకొచ్చినవి కూడా మళ్ళీ ఇంకొక 4 కలర్స్ తీసుకొచ్చాను. వెళ్ళిపోయినా కూడా ఎవరో ఒకరికి నచ్చుతాయి, ఉపయోగపడతాయి, తక్కువ రేట్లకు వస్తున్నాయన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇవన్నీ మళ్ళీ తీసుకొస్తున్నానండి. వేరే కలర్స్ ఇవన్నీ పట్టుకొచ్చేద్దాం. అయితే సినిమాలో దా అని పిలుస్తారా అలా వచ్చేస్తే బాగున్నా. ఇది రెడ్ అండి. ఇది రెడ్కి సిల్వర్ కలర్ బిగ్ బోర్డరు. ఈ పైన బోర్డర్ని మనం సైడ్ కట్స్ కానీ నెక్ కానీ యూస్ చేసుకోవచ్చు. వీటిని ఇందులో అసలు ఇంకా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికిందన్నమాట. షిబోరి ప్రింట్స్ ఇంకొక రేంజ్లో కనిపిస్తున్నాయండి నాకు ఇవన్నీ. అందుకే ఇంక అసలు వదలబుద్ధి కాలేదు. పాప కోసమే కదా తీసుకుంటున్నాను అనుకున్నా కూడా సేల్కి కూడా తెచ్చాను. ఇది షిబోరి ప్రింట్స్లో ఈ రెడ్ తోటి ఇలా మ్యాచ్ చేశారండి, బాగుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది లేటెస్ట్ అంట కదా ఇప్పుడు, నాకు తెలీదు. ఇది ఇక్కత్ లా వచ్చిందండి, బోర్డర్స్ స్క్రీన్ ప్రింటింగ్ అంటండి. ఇది పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుని కుట్టించేసుకోవడమే. దీనికి చున్నీ మీద కూడా ప్రింట్ ఇచ్చారండి. ఇది కూడా స్క్రీన్ ప్రింటే. నేను యాక్చువల్గా వెళ్ళి వెతికింది, పిల్లలు కావాలని అడిగింది. ఈ చుట్టూ ప్రింటింగ్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చిన మోడల్స్ ఇచ్చారు నాకు. కానీ నాకు ఇంకా బాగా దొరికినాయి, మొత్తం అంతా ప్రింటింగ్తో దొరికింది. బోర్డర్స్లో ఎలాగో కలర్ ఉంటుంది కాబట్టి దీనికి ప్రింటింగ్ అవసరం లేదు. చాలా బాగున్నట్టు అనిపించినాయి నాకు ఇవి. సరే ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇది కూడా అంతేనా. ఇది ఇంకొకటి మంగళగిరి పట్టు. చూడగానే నచ్చిన కలర్స్ ఉంటాయి కదా కొన్ని, అందులో ఇది కూడా ఒకటండి. ఇవి క్యాజువల్ వాష్ అంటండి, షాంపూ వాష్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు అన్ని డెలికేట్గా ఇంత పట్టు దారాలు వాడితే మామూలుగా ఇలాగ షాంపూ వాష్ చేసుకుని ఇంట్లో ఐరన్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదైతేనే బిస్కెట్ కలర్కి మంచి పింక్ అండి. ఇది క్రిమ్షన్ పింక్ అంటారేం, క్రిమ్షన్ కలర్. హ్యాండ్ పెయింట్స్ అంటండి ఇవి. హ్యాండ్ పెయింట్స్కి చున్నీ ఏమో ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసుకో. అమ్మ వాసనలు వస్తున్నాయి నాకు.
ఏం వాసనలా అని చూసుకుంటున్నా. ఇదిగో ఇదొకటండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇది మీది లేకపోతే మా పిల్లలది. ఇది మీది లేకపోతే నాది కాదు అంట. ఎవరో పెట్టారు ఇది ఎండింగ్ స్టేట్మెంట్ అని. ఇది ఇంకా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా మీద అంత ప్రేమ. ఇదొకటండి, షిబోరి ప్రింట్స్, వైట్ మెహందీ గ్రీన్ అండి ఇది. రైట్, ఇప్పుడు రాధం ఒరిజినల్ అవును కదా అని అడగకపోతే కుదరదు. ఇది బోర్డర్స్ అండి. బోర్డర్స్ నలిగి ఉంటాయండి. ఇంక ఇవి షిబోరి ప్రింట్స్ అంటేనే నలిగి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు. చిరిగిపోయిన ప్యాంట్స్ అవి ఎలాగో ఫ్యాషన్స్, ఇవి కూడా ఇంతే. ఇది ఇలా ఉంటేనే స్టైల్ అండి. చున్నీ ఏమో ఓపెన్ చేస్తే కానీ తెలియటం లేదని చెప్పేసి చూపించమంటున్నారు మా పిల్లలు, అనుకని చూపించేస్తున్నాను. చూడండి అసలు మంచి క్లాత్ పట్టు అసలు అలా. ఇదిగో చూడండి, పైన కింద సిల్వర్ కలర్ బార్డర్స్. ఈ ప్రింట్ వల్ల అండి జరీ కూడా కలర్ మారుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక చీర తీసుకున్నాను, చాలా కాస్ట్ పడిపోయింది. అది తేడానికి కూడా ధైర్యం సరిపోలేదు నాకు. నేను కట్టుకున్నాక మీకు ఎవరికైనా నచ్చితే తీసుకొస్తాను. ఇది తీసుకున్నారంటే నేను ఆ చీరలు తెచ్చి ఇచ్చాను అర్థం అండి. అదొకటి. ఇంక ఇవన్నీ టాప్స్ ఒక్కటి చెప్పాను కదా, కంప్యూటర్ డిజైన్స్ అని. అందులో మొన్న ఒక 2 తీసుకొచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్ పెట్టాను. మొత్తం మీద స్టాక్ అయితే మన దగ్గరకి వచ్చిన వరకు ఇది చూపిస్తున్నాను. ఇది గ్రీన్ కి సిల్వర్ కలర్ తోటి వైట్ తోటి థ్రెడ్స్ వర్క్. ఈ బోర్డర్స్ ఇలా వాడుకోవచ్చు. ఈ హ్యాండ్స్ ఏమో ఇలా ఇచ్చారండి, చాలా నీట్గా ఉంటున్నాయి ఇవి. నేను ఒక 2 కుట్టించిన తర్వాత కూడా చూపిస్తే బాగుంటుంది. సరే చూద్దాం, కుట్టిస్తాను. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి కదా. స్టిచ్చింగ్ కూడా నేర్చేసుకోవాల్సింది. నేను ఎందుకో పొరపాటు అయిపోయింది. నేర్చుకోలేదండి, అన్నీ నేర్చేసుకుంది. మా అమ్మ మ్యూజిక్ నేర్పించింది, డాన్సులు నేర్పించింది, కూతుళ్ళందరికీ వంటలు తప్ప అన్నీ నేర్పించేసిందండి మా అమ్మ. నాకు ఎస్పెషల్లీ నాకేం నేర్పించలేదు, ఊరికే పూజలు కదిలేసిందండి నన్ను. ఇప్పుడు మా అమ్మ చూసిందంటే ఎందుకు నువ్వు నన్ను అస్తమాన తీసుకొస్తున్నా అంటారేమో. ఇది చేతులకి వచ్చిందండి, ఇది నెక్ వచ్చిందండి, సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది. అది కాళ్ళ దగ్గర ఇలా వేసుకోవచ్చు మనం ఈ బోర్డర్ని, కంచి బోర్డర్స్. ఇది స్మాల్ బోర్డర్స్, నెక్ డిజైనింగ్, బ్యాక్ సైడ్, ఈ సైడ్ కట్స్ అన్నీ ఇది వాడుకోవచ్చు. ఇది పికాక్ బ్లూ. మయ్యా ఫైనల్గా కలర్స్ మాత్రం చెప్పడం నేర్చుకున్న రాదమ్మా. అయితే మీది లేకపోతే నాది కాదు, సో ఎండింగ్ ఇచ్చేస్తున్న రాదమ్మా. ఇది లాస్ట్ అండి. కాఫీ కలర్ అండి. కాఫీ కలర్కి సిల్వర్ బోర్డర్స్, కంచి బోర్డర్స్ ఏనండి. ఇది స్మాల్ బోర్డర్, కడ్డీ బోర్డర్, కంప్యూటర్ వర్క్, హ్యాండ్స్కి ఇచ్చారు, నెక్కి ఇచ్చారు. ఎక్కువ ఓపెన్ చేస్తే మడత పెట్టుకోవడం కష్టం కాబట్టి ఆపేసింది రాదమ్మా. ఫైనల్గా నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ షిప్పింగ్ ఫ్రీ అయితే మేము ఖచ్చితంగా మెన్షన్ చేసేస్తాం thumbnail-లో. సో షిప్పింగ్ అన్నింటికి మాత్రం ఫ్రీగా ఇవ్వమండి. అదేవిధంగా నన్ను డిస్కౌంట్స్ అడగొద్దండి. నేను ఎక్కువ ప్రాఫిట్స్ వేసుకుని ఖచ్చితంగా అండి, ఎవరైనా సరే 2000 పట్టుకొచ్చుకుని తీసుకొచ్చిన వాళ్ళు కనీసం 2000కి 2000 లేదంటే 6000 వేసుకుంటున్నారు. 6000 ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే ఆన్లైన్లో డైరెక్ట్గా హోల్సేలర్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా వరకు లాభాలు తగ్గించుకుని వేసుకుంటున్నారు. మినిమం లాభాలు లేకుండా ఎవరు చేయలేరండి. మినిమం అందరికంటే తక్కువగా వేసుకుంటున్నాను, తక్కువ రేటుకి నాకు వీలైనంత వరకు ఇవ్వాలి అన్నట్టు నేను ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర కొంచెం మీకు తక్కువకి వస్తున్నాయి. వేసుకున్న వాళ్ళు కూడా నేను తప్పుగా అంటలేదు, ఎందుకంటే జిఎస్టీలు పడుతున్నాయండి, ట్యాక్స్లు పడుతున్నాయి. అక్కడ వాళ్ళు ఇచ్చిన రేటు 2000 3000 చీర చూపిస్తుంటే కింద ఒక 30,000 బిల్లులో 3000 అవి ఇవి అని ఛార్జెస్ కలిసిపోతున్నాయండి. ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడిపోతున్నాయి, జిఎస్టీలు పడిపోతున్నాయి, తీసుకెళ్ళిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. మామూలుగా నాకైతే నాకు అంత మా ఇంట్లోనే జరుగుతుంది రికార్డింగ్ కాబట్టి, లేదంటే ఆ ఛార్జెస్ పడతాయి. ఇవన్నీ చూసుకుంటే బిజినెస్ వీటన్నింటినీ దాటి వస్తేనే కదా చేయగలుగుతాం. నేను మాత్రం పర్టికులర్గా చాలా తక్కువగా దారి ఖర్చులు ఇవన్నీ లెక్క పెట్టుకున్నా. నేను నా అమ్మవారికి కొనుక్కోవడానికి వెళ్తున్నాను, దానికి దారి ఖర్చులు కూడా లెక్క పెట్టకూడదు అన్నట్టు తక్కువగా వేస్తున్నా. దీనిలో మళ్ళీ నాకు డిస్కౌంట్ అడిగితే నేను ఇవ్వలేనని చెప్పేసి ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి తెలియచేసుకుంటూ నాకు
ఎంతో అభిమానం చూపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.